హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిషా వైజాగ్. ఈరోజు 2024లో వచ్చే మొదటి అమావాస్య కావడం వల్ల మేము సింహాచలం దగ్గరున్న భైరవ కోన అనే ఏరియాలో ఉండే కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ మన సింహాచలం తాలూకా క్షేత్రపాలకుడు అనమాట. అందుకే మేము ఇది అమావాస్య నాడు వెళ్తే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో మేము అక్కడికి బయలుదేరాం. మేము ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఊబర్ ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకి సింహాచలం నుంచి అడవివరం వెళ్తున్న దగ్గర ఉండే జంక్షన్ నుంచి సైడ్కి వెళ్తే కొంచెం దూరం తర్వాత మనకి ఉంటుందండి. ఇక్కడ మీరు సింహాచలం కొండనైతే చూస్తున్నారు. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత జంక్షన్లో ఎక్కడ టర్న్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ బోల్డ్ అని వెహికల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. వీళ్ళందరూ కూడా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడానికే వచ్చారండి. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇంకా చాలామంది స్టాఫ్ కూడా ఉన్నారు. ఇక్కడైతే వెహికల్స్ మాత్రం లోపలికి అయితే అలౌ చేయరండి. ఇక్కడ నుంచి అందరూ ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి. ఓన్లీ ప్రెస్ వాళ్ళకు మాత్రమే వెహికల్స్ అలౌ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ రాశారు భైరవ స్వామి దేవాలయం అని. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 10 minutes వాక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లో చెకింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి మొత్తం అంతా మట్టి రోడ్డే ఉందండి, రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు కంటే చాలా బెటర్. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడైతే చాలా పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఈసారి అంతా క్లియర్ చేశారు. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా మంది అయితే జనాలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ పుట్టలు అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. చాలామంది నాగుల చవితికి కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారని చుట్టుపక్కల వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి అక్కడ టెంపుల్ వరకు మనకైతే మ్యాక్సిమం ఒక 1.5 kilometer ఉంటుందండి. అంతకంటే మించి అయితే ఉండదు. జస్ట్ 10 minutes వాక్లో అయితే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. పెద్దగా కష్టం కూడా ఏం అనిపించలేదు మాకైతే. చాలా రాళ్ళు మాత్రం క్లియర్ చేస్తారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా అయితే నడుస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారండి. చిన్నపిల్లలు సైతం నడుస్తున్నారు. ఇక్కడ బ్యానర్ చూసినట్లయితే గుమ్మడికాయలు మరియు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి నిషేధం అని రాశారు. ఎందుకు అలా రాశారని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్గా ఈ టెంపుల్లో బూడిద గుమ్మడికాయలో దీపం వెలిగించినట్లయితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో మేము కూడా ఇక్కడ దీపం వెలిగించడానికి అయితే వస్తున్నామండి, కొంటున్నాం దీపాలని. ఇక్కడ ప్రజెంట్ అయితే గుమ్మడికాయలు అమ్మట్లేదు, ఓన్లీ నువ్వులు వేసిన నూనెతో దీపము మరియు ఒత్తులు ఉండే దీపం మాత్రమే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ దీపం అయితే మాకు 50 రూపాయలు చెప్పారండి. ఇంకా ఒత్తుల దీపం అయితే మాకు 30 రూపాయలు చెప్పారు. ఇక్కడ ఉండే విగ్రహాల దగ్గర అయితే మేము దీన్ని వెలిగిస్తున్నాము. ఇక్కడ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నాగదేవత వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత రష్గా ఉన్నదో. చాలామంది అయితే వస్తున్నారండి పొద్దున్నుంచి. మా తమ్ముడు మా అమ్మగారితో కలిసి వచ్చానండి నేను. ఈ గుడి ప్రత్యేకంగా అమావాస్య నాడైతే చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారం అమావాస్య నాడు కనుక ఇక్కడికి వచ్చి గుమ్మడికాయ దీపం వెలిగించినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అంటూ ఉంటారు. సో అందుకే మేము కూడా వచ్చాము. కానీ అక్కడ బయట గుమ్మడికాయలు నిషేధం అని రాశారు కదా, ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ పసుపు కుంకుమ మరియు కొబ్బరికాయలు పాలు ఇవన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు. సో ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు కాళ్ళు కడుక్కుని గుడిలోకి అయితే వెళ్ళొచ్చు. ఇందాక నేను చూపించాను కదా, అదే గుడి తాలూకా గోపురం అన్నమాట. ఇక్కడైతే దీపాలు వెలిగించుకోవచ్చండి. ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము ఫ్రీ దర్శనమేనండి. అక్కడ బోర్ ఉంది, మనం అక్కడ కాళ్ళు అయితే కడుక్కోవచ్చు. ఫ్రీ దర్శనం ఒక లైనే ఉంది. మనము ఇంకేం దర్శనానికి డబ్బులేం కట్టక్కర్లేదు. ఇక్కడ నుంచి మనం లైన్లో వెళ్తే డైరెక్ట్గా దర్శనమేనమాట. చూసారా ఎంత రష్గా ఉందో. ఇక్కడ నుంచి బాగా ఫెన్సింగ్ అయితే వేశారండి. ఇక్కడ సెక్యూరిటీ ఇంకా పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. మరియు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారనమాట. చూడండి ఇక్కడ గుడి లోపలికి అయితే వెళ్తున్నాము.
ఈ టెంపుల్ని అయితే బాగా డెవలప్ చేశారండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఓన్లీ స్టేజ్ మీద కాలభైరవ స్వామి మాత్రమే ఉండేవారు. అప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వారు అభిషేకం కానీ అవన్నీ చేసుకునేవారు, ముట్టుకొనిచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు అక్కడ ఉండే స్వామి వాళ్ళు మాత్రమే మనం ఏదైనా అభిషేకం చేయాలనుకున్నా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళే చేస్తున్నారు. చూడండి, దండం పెట్టుకోండి అందరూ. చక్కగా లైన్లో అయితే పంపిస్తున్నారండి అందరినీ. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం గుమ్మడికాయ దీపం అనేది అయితే వెలిగించుకోవచ్చండి. ఆ గుమ్మడికాయ దీపం వెలిగించుకోవాలంటే మనం గుడికి ఎక్కడైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నామో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ స్పెషల్గా ఒక ఏరియా అనేది వాళ్ళు కేటాయించారు దీనికోసం. ఇక్కడ గుమ్మడికాయలు దీపం వెలిగించుకోవడానికి వాళ్ళు ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారా, వరుసగా అందరూ గుమ్మడికాయల దీపంలో వెలిగిస్తున్నారు. ఇక్కడ గుడి ప్రాంగణంలో అయితే మాత్రం ఎక్కడ గుమ్మడికాయలు అనేది అమ్మట్లేదండి. మీరు గనక ఇక్కడ దీపం వెలిగించాలనుకుంటే ఇందాక సింహాచలం కింద నుండే కొండ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అయితే అమ్ముతున్నారు. లేదనుకుంటే మీరు బయట ఎక్కడైనా కొని తెచ్చుకొని వెలిగించుకోవచ్చండి. చూసారా ఎంత నీట్గా లైన్లో అయితే వెలిగించారు ఇక్కడ. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ మీరు కాలభైరవ స్వామిని దర్శించుకోవాలంటే నెక్స్ట్ వచ్చే అమావాస్య నాడైతే మీరు వెళ్ళొచ్చండి. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ విషయం గురించి తెలుసుకుంటారు. ఇంకా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.